నమస్కారం. ఈటీవీ తీర్థయాత్రకి స్వాగతం. దేశంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం యాగంటి. పురాణ చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామి ఏకశిలలో దర్శనమిస్తారు. పచ్చని ప్రకృతి రమణీయతతో శోభిల్లే ఈ క్షేత్రం కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన యాగంటి దివ్యక్షేత్ర వైభవం నేటి తీర్థయాత్రలో చూద్దాం. యాగంటి దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని చోళులు పల్లవులు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయా రాజుల పరిపాలనలో అసంపూర్తిగా మిగిలిన కట్టడాలను హరిహర రాయలు బుక్కరాయలు పూర్తి చేశారట. యాగంటికి చేరుకున్న భక్తులు అక్కడ ఎంతో విశేషమైనదిగా భావించే కోనేరులో స్నానాలు ఆచరిస్తారు. యాగంటికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ కోనేరులో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఎక్కడో కొండల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డ నీటి బుగ్గ నుంచి వచ్చే నీరు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉందని చెబుతారు. విశాలమైన ఆవరణ కలిగి ఉన్న ఈ కోనేరు చుట్టూ ప్రాకార కుడ్యం, ఈ కుడ్యాన్ని కలుపుతూ నలువైపులా గోపుర ద్వారాలు నిర్మించబడ్డాయి. ప్రాకార కుడ్యం పైభాగంలో శాల అలంకరణలు భక్తులకు మనోహరంగా దర్శనమిస్తాయి. ఈ ప్రాకార కుడ్యాన్ని ఆనుకుని లోపలి వైపు 52 రాతి స్తంభాలతో కూడిన సాలు మండపం ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. కోనేటి మధ్య భాగంలో 4 స్తంభాలతో కూడిన మండపం ఒకటి నిర్మింపబడింది. అందులో నందీశ్వరుని శిలారూపం భక్తులకు దర్శనమిస్తుంది. కోనేటి నీరు నిల్వ ఉండే గోడలకు లోపలి వైపున అనేక శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. విజయనగర శైలిని పోలిన ఈ శిల్పాలలో ఉమామహేశ్వరమూర్తి, నందీశ్వరమూర్తి, శివతాండవం, కిరాతార్జునీయం, శ్రీకాళహస్తి మహత్యం, వీరభద్రమూర్తి, శ్రీమహావిష్ణువు, నారసింహుడు, లక్ష్మీనారాయణులు తదితర మనోహర శిల్పరాజాలు భక్తులకు దర్శనమిచ్చి మైమరిపిస్తాయి. యాగంటి దివ్యక్షేత్రాన్ని ఎందరో మహర్షులు దర్శించారట. శివభక్తులలో అగ్రగణ్యుడైన భృంగి మహర్షి భూలోక సంచారం చేస్తూ యాగంటికి వచ్చారని చెబుతారు. ఈ క్షేత్ర ప్రకృతి శోభకు పరవశించి పార్వతీ పరమేశ్వరుల కోసం ఘోర తపస్సు చేశాడట. భృంగి తపస్సుకు మెచ్చి ఆది దంపతులు అనుగ్రహించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. విశాలంగా ఉండి అలనాటి రాజుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ ప్రాంగణంలో భక్తులకు ముందుగా మెట్లు దర్శనమిస్తాయి. ఈ మెట్ల మీదుగా ఆలయ ప్రాంగణంలోకి భక్తులు చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ముందు భాగాన భక్తులకు ద్వీపస్తంభం దర్శనమిస్తుంది. ద్వీపస్తంభాన్ని దాటి కొంచెం ముందుకు వెళితే ఆలయ గోపురం దర్శనమిస్తుంది. దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఈ గాలిగోపురం అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది. గోపురంపై వివిధ దేవీ దేవతల మూర్తులు భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక చింతనను ఇనుమడింపచేస్తాయి. ఆలయం లోపల కుడివైపున శిలాశాసనం ఒకటి దర్శనమిస్తుంది. ఈ శిలాశాసనం ఆలయ వైశిష్ట్యాన్ని అవగతం చేస్తుంది. గర్భాలయానికి ఎదురుగా భక్తులకు దృష్టి మండపం దర్శనమిస్తుంది. పూర్వం ఇది వైష్ణవాలయంగా రూపొందడం వల్లే ఈ దృష్టి మండపం ఏర్పాటు చేసినట్లు చెబుతారు. విశాలమైన ప్రాంగణంలో సుందర శిల్పకళాకృతులు మిళితమైన స్తంభాలు, ప్రాకారాలతో అలరారే ఈ ప్రాంగణం భక్తులను మైమరచిపోయేలా చేస్తుంది. నందిని అధిరోహించిన పరమేశ్వరుడు, ఉమామహేశ్వరులు, శ్రీరాముని యాగ సంరక్షణ, తాటకి సంహారం తదితర శిల్పాలు ఈ స్తంభాలపై భక్తులకు దర్శనమిస్తాయి. ఈ మండపం పైకప్పు మధ్య భాగంలో పద్మశిలతో కూడిన అష్టకోణం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ యాగంటి క్షేత్రం ఆద్యంతం లీలా విశేషాలతో పునీతమైనది. ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులు ఈశాన్యంలో నంది మంటపానికి చేరుకుంటారు. ఉమామహేశ్వరుల ఆజ్ఞానుసారంగానే ఈ నందీశ్వరుడు స్వయంభుగా వెలిసారని ప్రతీతి.
యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతాన రంకె వేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో పేర్కొన్న నంది ఇదే కావటం ఈ ఆలయ విశేషం. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఈశాన్య భాగంలో ఉన్న నందీశ్వర మండపానికి చేరుకుంటారు. ఇక్కడ ఈ నందీశ్వరుడు కూడా స్వయం ఉద్భవమని భక్తులు చెబుతారు. అలాగే యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతాన రంకె వేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో పేర్కొన్న నంది ఇదే కావడం ఈ ఆలయ విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ నంది రోజురోజుకి పెరుగుతోందని చెబుతారు. సుమారు 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు కలిగిన ఈ నంది ఇప్పటికీ పెరుగుతుందని చెబుతారు. మహామండపం మూలలో 4 స్తంభాల నడుమ ఉన్న ఈ నందికి 80-90 సంవత్సరాల క్రితం వరకు కూడా నందికి స్తంభాలకు మధ్యలో తిరుగుతూ ప్రదక్షిణాలు చేసేందుకు వీలుగా ఖాళీ స్థలం ఉండేదట. కాని ప్రస్తుతం ఈ నంది మండప స్తంభాలను ఆనుకొని ఉన్న కారణంగా నంది చుట్టూ తిరిగేందుకు ఏమాత్రం అవకాశం కనిపించదు. దీనిని బట్టి ఈ నంది పెరిగిందని స్పష్టంగా అవగతమవుతుంది. పార్వతీ పరమేశ్వరుల అభీష్టం మేరకే ఇక్కడిలా నందీశ్వరుడు వెలిశాడని చెబుతారు. పూర్వం అగస్త్య మహాముని యాగంటి క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో విగ్రహం బొటనవేలు శిథిలమైందట. ఆ విఘాతానికి బాధపడుతూ శివుని గురించి ఘోర తపస్సు చేసి విఘాతానికి గల కారణాలు అడిగారట. అంతట శివుడు ఈ క్షేత్రం శివక్షేత్రానికి ప్రాధాన్యత కలిగిందని చెప్పగా వెంటనే అగస్త్యుడు ఏకశిలలో శివుణ్ణి ఇక్కడ కొలువై ఉండమని కోరారట. అలా ఈశ్వరుడు ఇక్కడ ఏకశిలలో కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఓ అద్వితీయమైన అనుభూతికి లోను చేసే గర్భాలయం వెలుపలి భాగంలో ఎడమవైపు భాగంలో వినాయకుడి ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. అత్యంత రమణీయంగా దర్శనమిచ్చే ఈ వినాయకుడి దర్శనం వల్ల సర్వ విఘ్నాలు తొలగిపోతాయని భక్తులు చెబుతారు. విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన ఉమామహేశ్వర స్వామి వార్ల దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని ఆనందానికి గురవుతారు. చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి మమ్ము అనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. ఈ యాగంటి క్షేత్రంలో సతీ సమేతంగా ఆది దంపతుల రూపంలో స్వయంభూగా ఒకటే బాణిమట్టం పైన శివపార్వతులు ఇరువురు కూడా స్వయంభూగా వెలసడం జరిగింది. అదే ప్రత్యేకత. అగస్త్యుల వారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి గావించి దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవాలయం చేయాలి, విష్ణువుని పూజించాలనే ఉద్దేశంతో ఒక ఆలయం నిర్మాణం చేసిన తర్వాత ఆ యొక్క ప్రతిష్ఠ చేయదలుచుకున్నటువంటి విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బొటనవేలు గోరుస్థలమైపోయింది. ఆగమశాస్త్ర రీత్యా హిందూ సాంప్రదాయం ప్రకారము శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారు. ఆ విధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని తీసుకెళ్లి పైన మధ్యగృహలో ఉంచి ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క భోళాశంకరుడైనటువంటి శివపార్వతుల కోసమే తపస్సు చేశారు. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖహూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజేహం. ఈ ఆలయం పలు ప్రత్యేకతల సమాహారం. ఉమామహేశ్వరులతో పాటు ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వీరభద్రుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి, విశ్వనాథేశ్వర స్వామిని దర్శిస్తారు. ఆయా దేవీ దేవతల దర్శన అనంతరం వెంకటేశ్వర గుహకు చేరుకొని తన్మయత్వం చెందుతారు. గర్భాలయంలో ఏకశిలలో ఉన్న శివపార్వతుల దివ్యమంగళ రూపాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపలి ప్రాంగణంలో ఉన్న వీరభద్రస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్ల ఆలయానికి క్షేత్రపాలకుడుగా వీరభద్రస్వామి వారు విరాజిల్లుతున్నారు. భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి, విశ్వనాథేశ్వర స్వామి వార్లను కూడా దర్శించుకుని తరిస్తారు. అనంతరం
ఆలయానికి ఆనుకొని ఉన్న అగస్త్య పుష్కరిణికి చేరుకుంటారు. ఈ పుష్కరిణిలో ప్రవహించే జలం అత్యంత మహిమాన్వితమైందిగా చెబుతారు. ఈ పుష్కరిణికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల అనే పుణ్యక్షేత్రం నుంచి పర్వత సానువుల గుండా అదృశ్యంగా నీరు వస్తుందని చెబుతారు. ఈ రహస్యాన్ని అగస్త్య మహాముని శోధించాడు కాబట్టి ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని పిలవడం జరుగుతుంది. స్వామివారి అర్చనాభిషేకాలకు ఈ పుష్కరిణిలోని శుద్ధ జలాలనే వినియోగిస్తారు. భక్తులు అనంతరం ఆలయానికి ఆనుకొని కొండల నడుమ ఉన్న అగస్త్య గుహకు చేరుకుంటారు. దీనిని రోకళ్ల గుహ, ముక్కంటి గుహ అని కూడా పిలవడం జరుగుతోంది. అత్యంత పురాతనమైన ఈ గుహలోనే అగస్త్య మహర్షి తపస్సు చేశారని చెబుతారు. ఈ గుహలో ఉన్న శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. అగస్త్య గుహను దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న వెంకటేశ్వర గుహకు చేరుకుంటారు. ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కరించే ఈ గుహ భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలగచేస్తుంది. ఇక్కడ ఈ గుహలో వెంకటేశ్వర స్వామివారు పూజలందుకుంటున్నారు. అగస్త్యుడు ప్రధానాలయంలో ప్రతిష్ఠించేందుకు చేయించిన విష్ణుమూర్తి విగ్రహం భిన్నం కావడంతో ఆ విగ్రహాన్ని ఈ గుహలోనే నెలకొల్పారని చెబుతారు. ఈ గుహలో పూజలందుకుంటున్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా కుడికాలు బొటనవ్రేలు గోరు విరిగి ఉండటాన్ని భక్తులు దర్శించుకుంటారు. మహిమాన్వితమైన ఈ గుహలో కొలువైన వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందానికి గురవుతూ చేతులు జోడిస్తారు. భక్తులు అనంతరం ఆలయానికి ఈశాన్యం భాగంలో ఉన్న శంకర గుహకు చేరుకుంటారు. ఈ గుహలోని శివలింగాన్ని కూడా అగస్త్యుడే ప్రతిష్ఠించాడని చెబుతారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తమ కాలజ్ఞానంలోని కొంత భాగాన్ని ఈ గుహలోనే రాశారని చెబుతారు. అలాగే బ్రహ్మంగారు వారి శిష్యురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మకు, ఆమె భర్తకు ఈ గుహలోనే జ్ఞానోపదేశం చేశారని చెబుతారు. ఆ కొండలోని పలు గుహలు అనేక గుహ్యమైన విషయాలను తెలియజేస్తాయి.